అందరికీ నమస్కారము. తెలంగాణలో ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి అనేసి మనం ఒక ప్రాజెక్టు రాజశేఖర్ టర్మ్‌లో తుమ్మిడిహెట్టి దగ్గర ప్రారంభమైంది. దాని పూర్తి పేరు వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి అనేసి. అది ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభమైంది తుమ్మిడిహెట్టి దగ్గర. ఆ తర్వాత 2014లో ప్రత్యేక తెలంగాణ ఏర్పడము, రాష్ట్రం 2గా విడిపోవడము, ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలోకి రావడం జరిగింది. కేసీఆర్ వచ్చాక దానిని మేడిగడ్డ దగ్గరికి తీసుకురావడం, దాని పేరు కాళేశ్వరంగా నామకరణం చేయడము, ఎందుకు చేయాల్సి వచ్చింది, జరిగిన అక్రమాలు ఏమిటి, దీంట్లో సిడబ్ల్యూసి కానీ వాళ్ళు నీళ్లు ఉన్న చోట లేవని, లేని చోట ఉన్నాయని ఒక అభూత కల్పన చేయడం, ఏ విధంగా అక్రమాలు జరిగినాయి అనేసి. ఆ తర్వాత రాను రాను అది ఏ విధంగా అది ఒక పిల్లర్స్ కుంగిపోవడము, ఇట్లా దీంట్లో ప్రాథమికంగా ఏమేమి జరిగినాయి, ఆ తర్వాత క్యాబినెట్ మంత్రిమండలిలో ఏమి ప్రపోజల్స్ అప్రూవల్ జరిగాయి, అక్కడ ఒరిజినల్ ప్రపోజల్కి అప్రూవల్ కాకుండా ఎస్కలేషన్కి సంబంధించి జరిగినాయి. వాటికి సంబంధించి ఎం సాంబశివరావు సారు, వీరు వచ్చేసి సామాజికవేత్త, ఎన్నో సమాజానికి సంబంధించిన ఎన్నో విషయాల్లో వీరు సేవలు చేశారు. దానికి ఒక ఎండ్, ముగింపు తెచ్చారు. ప్రతి ఒక్క సమస్యకు ఒక ఎండ్ అనేది చూపించారు. వారి ద్వారా ఈ కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టులో ఏమేమి లోటుపాట్లు జరిగినాయి అనేసి మనము ఇప్పుడు తెలుసుకుందాం. క్యాబినెట్లో ఏమిందంటే ఒరిజినల్ ప్రపోజల్ డిస్కస్ చేయలేదు. ఒరిజినల్ కాళేశ్వరం అనేది యాజ్ ఇట్ ఈస్గా క్యాబినెట్లో డిస్కస్ చేయకుండా వాళ్ళు ఏమి డిస్కస్ చేశారంటే ఈ 3 బరాజెస్కి ఎస్కలేషన్ అయినది. ఏదైతే మొదట్లో ఇది 13,500 కోట్ల రూపాయల వరకు ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. ఈ తర్వాత ఏంటంటే టెండర్స్ పిలిచిన తర్వాత క్లియరెన్స్ ఏమో 10,500 కోట్లకి ఇచ్చారు. ఇది ఖర్చు అయింది ఏంటంటే చివరికి వచ్చేవరకు ఏంటి 21,000 కోట్లకి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ 10,500 కోట్లు ఏదైతే ఉందో దాన్ని 21,000 కోట్లకి వెళ్ళినప్పుడు దానికి 2 సార్లు ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. ఒరిజినల్ ప్రాజెక్ట్కి ఇవ్వలేదు. ఒరిజినల్ ప్రాజెక్ట్ క్యాబినెట్లో డిస్కషన్ పెట్టలేదు. ఇక్కడ ఏం చేశారు వీళ్ళంటే క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. క్యాబినెట్ సబ్ కమిటీ వేసి వాళ్ళు ఏం చేశారంటే మార్చి 15th నాడు అనుకుంటా క్యాబినెట్ కమిటీ సబ్ కమిటీ వేశారు. వేసి ఏం చేశారంటే మీరు ఈ ప్రాజెక్టులను స్టడీ చేసి రికమెండ్ చేయమన్నారు. అయితే అంతకుముందు 15 రోజుల క్రితం 1 మార్చికి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ వచ్చేసింది. అడ్మినిస్ట్రేటివ్ డిపిఆర్ లేకుండానే అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ వచ్చేసిన తర్వాత మీకు ఇంక దాన్ని డిస్కస్ చేసిందంటే రీఇంజనీరింగ్ చేయాలా లేదా అని చెప్పి అవసరం ఏముంటుంది? ఆల్రెడీ మీరు నిర్ణయం తీసుకున్నారు. డిపిఆర్ లేకుండానే అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇచ్చారు. తర్వాత కాంట్రాక్ట్లో కూడా పని అప్పచెప్పారు. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం చెప్పాడు, మాకు డిస్కషనే రాలేదన్నారు. వీళ్ళు ఏమంటారు, డిస్కషన్కి వచ్చింది. ఏది వచ్చింది? ఈ 10,500 కోట్ల నుంచి 21,000 కోట్లకు పెరిగిన దానికి 2 విడతలు వాళ్ళు ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్, అది కూడా ఏంటంటే రెట్రాస్పెక్టివ్ ఖర్చు పెట్టిన తర్వాత వీళ్ళు పోనీ అది మనం ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్. ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇచ్చామని క్యాబినెట్ అప్రూవల్ ఉందంటే దేనికి ఉంది? ఇది ఇప్పుడు మీకు చదివితే కదా, ఇప్పుడు మీకు రిపోర్ట్లు చదివితే మీకు తెలుస్తుంది దేనికి ఇచ్చారు దేనికి. దానికి క్లియర్ కట్ అయిందంటే డిస్కస్ చేసి చెప్పారు. అయితే ఇక్కడ ఇది పరిస్థితి. వాళ్ళు ఏమంటారు అది అక్కడ ఫ్యాక్ట్ ఏంటి, అసలు దేనికి ఉంది, అసలు దానికి ఉందా లేదా? ఒరిజినల్ ఏంటంటే ప్రాజెక్ట్కి లేదు, క్యాబినెట్ అప్రూవల్ లేదు, ఇది అన్నట్లు అని మీకు చదివితేనే తెలుస్తుంది. ఇప్పుడు ఇంత డెప్త్గా వెళ్ళి చదివి మీకు ప్రజల ముందుకు తీసుకెళ్తే ఉంటుంది. మన వాళ్ళు ఎవ్వరు కూడా ఏంటంటే దాన్ని చదవరు. ఒకరు ఇద్దరు ఎవరైనా చదివినా కూడా దాన్ని అవగాహన చేసుకుని ఏంటంటే వచ్చి ప్రజల ముందుకు చెప్పడం. ఇది జరిగింది కాళేశ్వరంలో. నీటి దగ్గరకు వచ్చే వరకు అంటే క్లియర్ కట్ అక్కడ నీళ్ళు ఉన్నాయి. నీళ్ళు ఉన్నప్పుడు ఒకటంటే ఈ సిడబ్ల్యూసి వాళ్ళు వీళ్ళిద్దరు కుముక్కయి వీళ్ళు అబ్జర్వేషన్లో పారా 8 అబ్జర్వేషన్లో పారా 8లో 165 ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్పారు. 165 పారాలో చెప్పి అదే అబ్జర్వేషన్లో 12వ పారాలో 165 ఉన్నాయి. 5 రాష్ట్రాల వాటా
దీంట్లో ఏంటంటే ఈ 165లో పై రాష్ట్రాల వాటా 63 టీఎంసీలు దీంట్లో ఉన్నాయి అని చెప్పి అన్నారు. ఇప్పుడు ఇక్కడ ఏంటి, పై రాష్ట్రాల వాటా తీసేసిన తర్వాత మనకి వచ్చినాయి. మనకి ఏదైతే 165 ఉందో పై రాష్ట్రాల వాటా తీసేసిన తర్వాత 165 వచ్చినప్పుడు మళ్ళీ ఏంటంటే కింద పై రాష్ట్రాల వాటా 63 ఎట్లా ఉంటుంది? మన భూభాగం లేదు, వాళ్ళ భూభాగంలో ఉన్నప్పటి నుంచే ఏంటంటే మనకు వస్తున్నాయి. వాళ్ళ వాటా వాళ్ళు పూర్తిగా వాళ్ళకి ఎంతవరకు ఏ మేరకు అయితే హక్కు ఉందో ఆ హక్కును తీసేసిన తర్వాతనే మనకు వస్తుంది. అటువంటిప్పుడు మీకు పూర్తిగా వాళ్ళ హక్కును తీసేసి మనకు వచ్చిన నీటిలో మళ్ళీ వాళ్ళ హక్కు ఎట్లా ఉంటుంది? ఒకసారి వాళ్ళ హక్కును తీసేసిన తర్వాత రెండోసారి వాళ్ళ హక్కుకి ఎట్లా ఉంటుంది? ఇది కావాలని చేసినటువంటి ఇది. ఎందుకు? అక్కడ నీళ్ళు ఉన్నాయి, ఇప్పుడు అక్కడ నీళ్లు ఉన్నాయి కాబట్టి అక్కడ కడితే ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి పేరు మీద నిలిచిపోతుంది. ఈ ప్రాజెక్ట్ ఎవరు కట్టారంటే ప్రాణహిత చేయవల్ల రాజశేఖర రెడ్డి గారు హయాంలో మొదలైంది అని చెప్పి అన్నారు. ఇప్పుడు కేసీఆర్ గారికి ఏంటి, ఆయనకు పేరేం లేదు కాబట్టి ఆయన ఏం చేశారు, అక్కడ నీళ్లు లేవని చెప్పి సిడబ్ల్యూసి వాళ్ళతో కుమ్ముక్కయి నీళ్ళు ఉన్నప్పటికీ కూడా అంటే నీళ్లు లేవని చెప్పారు. తర్వాత అదే డిపిఆర్లో 2-3 చోట్ల ఏంటంటే 165 ఉందని చెప్పి వీళ్ళు చెప్తారు. మళ్ళీ వీళ్ళు మన డిపిఆర్లో మన ప్రభుత్వం వాళ్ళు ఏంటంటే 125 ఉన్నాయి. వాళ్ళకి అక్కడ నీళ్లు ఉన్నాయి అని చెప్పి వాళ్ళ అవసరం ఉన్నప్పుడు లేవంటారు, అవసరం ఉన్నప్పుడు నీళ్లు ఉన్నాయి అంటారు. అదే తర్వాత కాళేశ్వరంలో కూడా అదే డిపిఆర్ కాళేశ్వరం డిపిఆర్లో కూడా అక్కడ నీళ్లు ఇక్కడ నీళ్లు లెక్కలు వేసేటప్పుడు ఏంటంటే మళ్ళీ అదే వాళ్ళు ఏం చెప్తారు, 1971-72 నుంచి 2011-12 వరకు మధ్య ఉన్నటువంటి వర్షపాతాన్ని ఆధారం చేసుకొని తుమ్మిడి దగ్గర కానీ కాళేశ్వరం దగ్గర కానీ ఎంత నీరు ఉందనేది వాళ్ళు నిర్ధారించారు. ఇప్పుడు ఒకే ప్రాణహిత చేవళ్ళకి తర్వాత కాళేశ్వరంకి ఒకే సమయంలో అంటే 71-72 నుంచి 2011-12 వరకు మధ్య గల వర్షపాతాన్ని ఆధారం చేసుకొని ఇక్కడ నీటి ఎంత లభ్యత ఉంటుందో వాళ్ళు అసెస్ చేశారు. మరి ప్రాణహితకి చేయవళ్ళకి అసెస్ చేసినప్పుడు ఎంతైతే ఉంటుందో మరి కాళేశ్వరం కూడా అంతే ఉండాలా లేకపోతే మార్పు వస్తుందా చెప్పండి? ఒకే కాలంలో ఆ ప్రాజెక్టుకి ఎంత ఉందో ఈ ప్రాజెక్టుకి అంతే ఉండాలి, ఈ ప్రాజెక్టుకి ఎంత ఉందో ఆ ప్రాజెక్టుకి అంతే ఉండాలి కదా. ప్రాణహిత చేయవల్లేమో 165 ఉంది, 165లో 63 తీసేయాలి అని చెప్పి అన్నారు. కాళేశ్వరంకి వచ్చినప్పుడు క్లియర్గా చెప్పారు, కాళేశ్వరంలో క్లియర్గా చెప్పారు అక్కడ ఏంటంటే నీళ్ళు ఉన్నాయి అని చెప్పి. అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా ఏంటంటే వీళ్ళిద్దరు కుమ్ముక్కయి వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళకి ఇప్పుడు ఏంటి ఈ పారా-2లో 165 అందులో 63 అని చెప్పి ఇద్దరు కలిసి చెప్పారు. ఇద్దరు కలిసి చెప్పినప్పటికీ కూడా ఏంటంటే సిడబ్ల్యూసి వాళ్ళు ఏమంటున్నారు, మీరు అంతర్రాష్ట్ర సమస్యల వల్ల ఏంటంటే మీరు కిందకి మీరు మార్చారు అని చెప్పి సిడబ్ల్యూసి వాళ్ళు అంటారు. వీళ్ళు ఏమంటారు, సిడబ్ల్యూసి అక్కడ నీళ్ళు అని చెప్పి సిడబ్ల్యూసి చెప్పింది కాబట్టి మేము కిందకి మార్చామని చెప్పి అంటారు. కానీ అక్కడ వాస్తవం ఏంటి, ఇద్దరు కలిసి నీళ్ళు లేవని చెప్పి చెప్పారు. ఇద్దరు కలిసి నీళ్లు లేవని చెప్పిన తర్వాత వీళ్ళు ఏమంటారు, సిడబ్ల్యూసి వాళ్ళేమో రాష్ట్రం మీద ఏంటో వేసేస్తారు, రాష్ట్రమేమో వాళ్ళు చెప్పారని. కానీ వాస్తవం ఏంటి, ఇద్దరు కలిసి నీళ్ళు లేవని చెప్పారు. అక్కడ ఉన్న వాస్తవంగా నీళ్లు ఉన్నాయి. ఇది ఈ కుట్ర. దీంతో ఏంటంటే వీళ్ళకి వెసులుబాటు కలిగింది. వీళ్ళు ఎంతసేపు ఏంటంటే ఆ సిడబ్ల్యూసి వాళ్ళు ఏంటంటే అదే ఆ పారా-12 చూపెట్టి వీళ్ళు నీళ్ళేమని చెప్పి కిందకి వెళ్ళారు. ఇది జరిగింది. దీనికి ఏంటంటే మన వెదర్ శ్రీరామ్ గారు తర్వాత పేపర్లు అంతా కూడా ఏంటంటే ఆ పారాని చదివేటప్పుడు మనం అది జర్నలిస్ట్ మిత్రులు కూడా ఏంటంటే ఆ పారాని యాజ్ ఇట్ ఈస్గా చదవరు, ఆ పారాలో ఉన్నది అర్థం చేసుకోరు. ఆ పారాలో ఉన్నది ఏంటంటే వాళ్ళు క్లియర్గా చెప్తారు, ఆ పారా పూర్తిగా చదివి పూర్తిగా అర్థం చేసుకుంటే అక్కడ నీళ్ళు ఉన్నట్లు. తర్వాత వాళ్ళు ఏమంటారు, ఆ పారాలోనే పారా-12లో వాళ్ళు ఏమంటారంటే 165 ఉన్నాయి అందులో 63 అని చెప్పని. కానీ వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు ఒక టేబుల్ ఇచ్చారు, ఆ టేబుల్లో వాళ్ళు ఏమంటారంటే చూడండి పై రాష్ట్రాల వాళ్ళ వాటా కంటే వాళ్ళు ఎక్కువ వాడుతున్నారు అని చెప్పి అన్నారు. పై రాష్ట్రాల వాటా వాళ్ళ వాటా కంటే ఎక్కువ వాడుతున్నప్పుడు అంటే మన వాటాని వాళ్ళు వాడుతున్నారు కదా, వాళ్ళు వాడుతున్నారని చెప్పి మీరు తెలిసినప్పుడు ఏంటంటే మీ బాధ్యత ఏంటి, మన ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటి, మన అధికారుల బాధ్యత ఏంటి?
మన మన హక్కుల్ని ప్రొటెక్ట్ చేయాలా లేదా? మన హక్కుల్ని ప్రొటెక్ట్ చేయకుండా వాళ్ళు ఏం చెప్తారు, చూడండి వాళ్ళు మన వాటా నుండి ఏంటంటే మన వాటా నుండి వాళ్ళు వాడుతున్నారు కాబట్టి మేము ఇక్కడ నీళ్ళు లేవని చెప్పి కిందకు వస్తారు. కానీ నీ బాధ్యత ఏంటి? నీ యొక్క రాష్ట్రం యొక్క హక్కుల్ని ఏంటంటే నువ్వు ప్రొటెక్ట్ చేయాలి. ఆ పేరోలో క్లియర్ కట్ చెప్పారు. వాళ్ళు ఏదైతే 75% అవైలబిలిటీ దగ్గర ఉందో దానికంటే కూడా అంటే ఎక్కువ శాతాన్ని ఏంటంటే వాళ్ళు వాడుకుంటున్నారు అని చెప్పన్నారు. మీకు ఎప్పుడైతే మీకు పై రాష్ట్రాల వాళ్ళు మన వాటా నుండి కూడా వాడుకుంటాము అని చెప్పి అన్నప్పుడు మీరు దాన్ని ఏంటంటే ప్రతిఘటించాలా లేదా? సిడబ్ల్యూసి వాళ్ళకి తెలుసు వాళ్ళ వాటా కంటే ఎక్కువ వాడుతున్నారు. మీరేంటి, మీకు ఎప్పుడైతే మహారాష్ట్ర వాళ్ళు వాళ్ళ వాటా కంటే వాళ్ళు ఎక్కువ వాడుతున్నారు అని చెప్పి మీరు తెలిసి మీరు రాసినప్పుడు మీరు ఎట్లా ఒప్పుకుంటారు? మీరు ఉన్నది ఎందుకు? న్యాయబద్ధంగా ట్రిబ్యునల్ కేటాయింపులు ఏదైతే చేశారో దాని అనుసారంగా ఏంటంటే మీరు ప్రాజెక్టులు క్లియర్ చేయాలి. మీరు మహారాష్ట్ర వాళ్ళు తెలంగాణకు సంబంధించినటువంటి నీటిని వాడుకుంటాము అని చెప్పి అన్నప్పుడు నీవు ఏ విధంగా మీరు అలౌ చేస్తారు చెప్పండి? అది అక్కడ ఇది మేజర్ ప్రాబ్లం. అంటే అక్కడ నీళ్ళు ఉన్నాయి, తర్వాత ఏంటంటే అది అయిపోయింది. తర్వాత మన రాజశేఖర రెడ్డిగా ప్రాణహిత చేయవల్ల ఏం చేశారంటే వీళ్ళు 165 టీఎంసీలు ప్లస్ 20 ప్లస్ ఇదంతా కూడా ఏంటంటే వాడుకుంటాము అని చెప్పన్నారు. ఆ వాడుకుంటానికి వీళ్ళు ఏం చేశారంటే మీరు ఏదైతే రిజర్వాయర్లు ఏదైతే ప్రతిపాదించారు వీళ్ళు 14.5 టీఎంసీ ఏదో ప్రతిపాదించారు. అది ప్రతిపాదిస్తే వీళ్ళకి ఏంటంటే వర్షాకాలం లిఫ్ట్ ఇరిగేషన్ ఎలా ఉంటే వర్షాలు ఏ విధంగా నదిలో నీళ్ళు ఉంటాయో ఆ నీటిని లిఫ్ట్ చేసుకొని ఆ లిఫ్ట్ చేసినటువంటి ఏంటంటే కొంతవరకు ఏంటంటే స్టోర్ చేసుకుంటారు, కొంత ఏంటంటే ఇరిగేషన్కి డ్రింకింగ్ వాటర్ ఇండస్ట్రీకి ఇస్తూ ఉంటారు. అయితే వర్షాలు తగ్గిన తర్వాత మన అవసరాలు ఎంత ఉంటాయో అంత మేరకు ఏంటంటే స్టోరేజ్ క్రియేట్ చేసి పెట్టుకోవాలి. దానికి ఏంటంటే ప్రాణహిత చేవెళ్లలో సుమారు ఏంటంటే 51 రెండో పంట ఒకటి హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ దీనికి కావాల్సింది సుమారు ఏంటంటే 55-56 టీఎంసీలు కావాలి. ప్లస్ ఇంకొకటి అంటే మార్జిన్ పెట్టుకున్న క్యారీ ఓవర్ అంటే 60 వరకు కావాలి. మీకు 60 వరకు కావాలంటే కనీసం 50 అంటే 60 నుంచి 70 టీఎంసీలు స్టోరేజ్ రిజర్వాయర్ కెపాసిటీ పెట్టుకోవాలి. దానికి బదులు వాళ్ళు ఏం చేశారు, 14.5 పెట్టారు. 14.5 పెట్టు సరిపోలేదు అని చెప్పి ఏంటంటే వాళ్ళు సరిపోలేదని చెప్పి అని వరుసలో 45 టీఎంసీలను ఎందుకు ప్రపోజ్ చేయాల్సి? ఎవరు 45 టీఎంసీలు అన్నమాట? ఏది ఎక్కడ? అదే ప్రాణహిత చేవెళ్లలో ఇట్స్ నాట్ వెల్ థాట్ అవుట్ ప్రపోజల్. దాంట్లో ఏంటంటే మీకు మీ నీటి వాడకం ఏంటి, ఫస్ట్ ఖరీఫ్ రబీకి. ఖరీఫ్ టైంలో ఏంటంటే మీకు జూన్ జూలైలో మొదలవుతుంది, అక్టోబర్ నవంబర్ వరకు. మీకు అక్టోబర్ చివరి నవంబర్లో కూడా కొంత నీరు ఉంటాయి. అంటే అక్టోబర్ నవంబర్ వరకు మీరు ఏంటంటే ఏదైతే నదిలో నీళ్ళు ఉంటాయో అది లిఫ్ట్ చేసుకోవాలి. నదిలో నీళ్ళు తగ్గిపోతాయి. అప్పుడు ఏంటంటే అప్పటి వరకే మీరు లిఫ్ట్ చేసుకొని మీరు అప్పటికి ఉన్నటువంటి అవసరాలు తీర్చుకుంటూ మిగతాది ఏంటంటే మీరు స్టోర్ చేసుకోవాలి. దానికి ఏంటంటే ఇప్పుడు నవంబర్ 1 వరకు ఏంటంటే వీళ్ళు ఏదైతే లిఫ్ట్ చేస్తారో లిఫ్ట్ చేయాల్సినటువంటిది చేసిన తర్వాత వాడుకున్న తర్వాత ఫస్ట్ వీక్ ఆఫ్ నవంబర్కి మీకు సుమారు ఏంటంటే 105-110 టీఎంసీలు అవసరం. దానికి కావాల్సినటువంటి రిజర్వాయర్లు పెట్టుకోవాలి. అక్కడ ఏమైందంటే మనకి ఆ టైంలో కావాల్సింది ఏంటంటే రెండో పంటకి ప్రాణహిత చేవెళ్లలో మీకు 60 టీఎంసీలు అంటే 55 టీఎంసీలు కావాలి. కానీ 55 టీఎంసీలు కావాల్సినటువంటి నీటి స్టోరేజ్ ఏంటంటే మీకు 14.5 పెట్టారు. అది సరిపోదు కదా. దానికోసం ఏం చెప్పారంటే సిడబ్ల్యూసి వాళ్ళు మీరు ఏదైతే ప్రపోజ్ చేశారో స్టోరేజ్ ప్రపోజ్ చేశారో అది సరిపోదు, మీరు పెంచమన్నారు. దాన్ని అదునుగా తీసుకొని వీళ్ళు ఏం చేశారంటే ఇది సుమారు 55-60 వరకు పెంచాల్సింది వీళ్ళు 140 పైన పెంచారు. వాళ్ళేమో అతి తక్కువ పెట్టారు, వీళ్ళేమో ఎక్కువ పెట్టేశారు. ఎందుకంటే వీళ్ళ అవసరాలు ఏంటంటే 150 వరకు అవసరం ఉంటుందండి. అక్కడ ఒక్కటి ఏంటంటే వీళ్ళు ఖరీఫ్లో ఎంత ఇస్తున్నారు, తర్వాత రబీలో ఎంత ఇస్తారు, ఏ రిజర్వాయర్ క్రింద ఎంత ఇస్తారు, ఇవన్నీ కూడా లెక్కలు వేస్తే ఏంటంటే ముఖ్యంగా మల్లన్న సాగర్ తర్వాత ఉన్నటువంటి దానికి ఏంటంటే మనకు కావాల్సిందంటే రెండో పంటకి 60 టీఎంసీలు సరిపోతుంది స్టోరేజ్. వీళ్ళు 60 టీఎంసీలు స్టోరేజ్కి బదులు ఏంటంటే 120 టీఎంసీలు స్టోరేజ్ పెట్టారు. 120 స్టోరేజ్. ఇక్కడ ఏంటంటే
మల్లన్న సాగర్ క్రింద ఏంటంటే 50 టీఎంసీలు పెట్టి మల్లన్న సాగర్ ఏంటంటే ఒక సెంట్రల్ రిజర్వాయర్ ఉండి అన్ని ప్రాంతాలకు ఏంటంటే అది బ్యాలెన్స్ రిజర్వాయర్గా పనిచేస్తుంది, బాగానే ఉంది. ఇప్పుడు మనకి నల్గొండలో ఉన్నటువంటి 2 రిజర్వాయర్లు అక్కడ నీళ్ళు ఎంత అవసరం ఉందో ఆ అవసరాలు తీర్చడానికి అక్కడ రిజర్వాయర్లు అవసరానికి మించి అక్కడ స్టోరేజ్ పెట్టారు. కొండపోచమ్మ దగ్గర అక్కడ అవసరానికి దానికి పెట్టేశారు. తర్వాత ఇది మెదక్ జిల్లాలో కావాల్సినటువంటి అవసరానికి ఏంటంటే అక్కడ సింగూరు ఉంది, తర్వాత ఉంది. ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే కొద్దిగా అవసరం ఉన్నప్పటికీ ఏంటంటే దానికంటే డబుల్ పెంచారు. డబుల్ పెంచే వరకు ఏమవుతుంది మీకు రిజర్వాయర్లు అంటే 5 టీఎంసీది 50 టీఎంసీ పెంచేవారు, తర్వాత 1.5 నుంచి ఇట్లా పెంచే వరకు అంటే కాస్ట్ పెరిగింది. కాస్ట్ పెరగడంతో ఏంటంటే మీరు ఎంతైతే నీరు లిఫ్ట్ చేస్తారో, ఎంతైతే స్టోర్ చేసుకుని రబీకి ఎంత అయితే మీరు వాడతారో దానికి అనుకూలంగా మీరు రిజర్వాయర్ కెపాసిటీ పెంచుకున్నట్టయితే సరిపోయింది. ఈ విధంగా చేయనందుకు ఏమైందంటే 15 నుంచి 20 వేల కోట్ల రూపాయలు అక్కడ మీకు ఏంటంటే అదనంగా కాస్ట్ పెరిగింది. అక్కడ ఏమైంది, తుమ్మిడియట్టు నుంచి ఇక్కడికి తీసుకొచ్చే వరకు ఏంటంటే 13.5 వేల కోట్ల రూపాయలు అక్కడ పెరిగింది. ఇక్కడ 15 నుంచి 20 అది స్టోరేజ్ పెరిగింది. తర్వాత మీకేందంటే ఇక్కడ నీళ్ళు ఏంటంటే ఇక్కడ 284 టీఎంసీలు సుమారు ఏంటంటే ఇక్కడ మేడిగడ్డ దగ్గర ఉన్నాయి అని చెప్పన్నారు. 284 టీఎంసీలు అక్కడ నీళ్లు ఉంటే మీరు తీసుకోవాల్సిందంటే ముందు వీళ్ళు 180 తీసుకుంటారు, 180 కాదు 190 తీసుకోమని చెప్పి సిడబ్ల్యూసి అన్నాను. 190 తీసుకోమంటే 190 తీసుకోవటానికి 2 టీఎంసీలు అంటే 100 రోజులు తీసుకుంటే కూడా రోజువారీ 2 టీఎంసీలో కూడా 200 టీఎంసీలు. మీకు అక్కడ కావాల్సింది 190. మీకు కావాలి అని చెప్పి ఏం చేశారంటే అక్కడ నీళ్ళు ఏంటంటే మాకు అది తక్కువ రోజుల్లోనే మేము నీళ్ళు తీసుకోవాలి, అక్కడ ఏంటంటే కొన్ని సందర్భాలు ఏంటంటే నీళ్ళు ఉండవు అని చెప్పి అని వీళ్ళు అంటే 2 టీఎంసీలు ఏంటంటే 3 టీఎంసీలకు పెంచారు. ఆ 2 నుంచి 3 పెంచే వరకు అక్కడ ఏంటంటే మీకు మళ్ళీ అక్కడ ఒక 15 నుంచి 20 వేల కోట్ల రూపాయలు అక్కడ పెరిగింది. అంటే ఇక్కడ వాళ్ళు చేసినటువంటి ఏంటంటే పొరపాట్లు అన్నిటిని కూడా ఏంటంటే అడ్వాంటేజెస్గా తీసుకొని వీళ్ళు ఇష్టం వచ్చినట్లు పెంచేసి అంటే సుమారు 50 నుంచి 60 వేల కోట్ల రూపాయలు అవసరం లేకుండా కూడా ఏంటంటే పెంచి కట్టారు. ఇది కాళేశ్వరంలో జరిగినటువంటి. ఇక తర్వాత ఈ క్రమంలో ఏంటంటే వీళ్ళు అసలు ఏ పద్ధతులను కూడా పాటించలేదు. ఏ ప్రమాణాలు అయితే ఏంటంటే ఇంజనీరింగ్ ప్రమాణాలు ఏదైతే ఉన్నాయో సర్వే చేయాలి, తర్వాత టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి, తర్వాత మోడల్ స్టడీస్ చేయాలి. మోడల్ స్టడీస్ చేసిన తర్వాత వచ్చినటువంటి రిజల్ట్స్ని బట్టి డ్రాయింగ్స్ అది ఏర్పాటు చేసి కన్స్ట్రక్షన్ చేయాలి. కన్స్ట్రక్షన్ మోడల్ స్టడీస్ ప్రాపర్గా లేవు. తర్వాత కన్స్ట్రక్షన్ ప్రాసెస్లో ప్రాపర్గా ఏంటంటే మానిటరింగ్ జరగలేదు. తర్వాత ఆపరేషన్ చేసేటప్పుడు కూడా ఏంటంటే పొరపాట్లు జరిగింది. ఈ అన్నిటి వల్ల ఏంటంటే క్యూములేటివ్ ఎఫెక్ట్ ఏంటంటే మేడిగడ్డ దగ్గర ఏంటంటే 7th బ్లాక్ కుంగటము ఇదంతా జరిగింది. ఇది పరిస్థితి. అయితే ఇప్పుడు మనకి వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఆ రోజు 195 టీఎంసీ నీళ్ళు వాడుకుంటాము అని చెప్పి అన్నప్పుడు ఏంటంటే దానికి సరిపడా ఏంటంటే కాకుండా ఏంటంటే వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిఫ్టింగ్ కెపాసిటీ 2 టీఎంసీల వద్ద 3 టీఎంసీలు పెంచారు. తర్వాత సుమారు ఏంటంటే ముఖ్యంగా మల్లన్న సాగర్ ఆ తర్వాత కావాల్సినటువంటి రిజర్వాయర్లు అక్కడ 60 నుంచి 65 వరకు కావాల్సింది అక్కడ 120 వరకు పెంచారు. ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే మనకి లిఫ్టింగ్ కెపాసిటీ ఉంది, రిజర్వాయర్లు ఉన్నాయి కాబట్టి ఏంటంటే మల్లన్న సాగర్ 120 టీఎంసీలు పెంచారు. మల్లన్న సాగరు అక్కడ ఏంటంటే గంధమల్ల బస్వాపూరు, కొండపోచమ్మ, కేశవాపూరు ఇవన్నీ ఉన్నాయి. తర్వాత కాబట్టి మీకు అక్కడ కావాల్సింది ఇంకా తర్వాత మీకు దీనికి ఇది కూడా వస్తుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిర్ల ఇవి, తర్వాత రంగనాయక సాగరం, బస్వాపూర్ ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఇవన్నీ మనకి కావాల్సిన దానికంటే పెంచాలి. మల్లన్న సాగర్ స్టోరేజ్ అయితే మొదట ఏంటంటే ప్రాణహిత చెరువులో తడకపల్లి అని చెప్పి అక్కడ ఏంటంటే 1.5 టీఎంసీ పెట్టారు. 1.5 టీఎంసీ పెట్టారు. దాన్ని పెంచి వీళ్ళు ఏంటంటే 50 టీఎంసీ చేశారు. అయితే ఇక్కడ పూర్తిగా మల్లన్న సాగర్ మీద ఆధారపడేది ఏంటంటే మల్లన్న సాగర్ క్రింద ఉన్నటువంటి ప్యాకేజ్ 12 ఒకటి,
తర్వాత కొంత మేరకు ఏదేంటంటే ఈ ప్యాకేజ్ 16, 17, 18, 19 ప్యాకేజ్ ఉంది సింగూరు. ఆ ప్రాంతానికి స్టోరేజ్ అవసరం, కానీ గంధమల్ల బసవాపూర్కి 15, 16కి అక్కడ రిజర్వాయర్ ఉంది. తర్వాత 14కి ఏంటంటే కొండపోచమ్మ దగ్గర ఉన్నటువంటి దానికి రిజర్వాయర్ ఉంది. మీకు మల్లన్న సాగర్ మీద డైరెక్ట్ ఆధారపడింది ఏంటంటే మల్లన్న సాగర్ క్రింద ఉన్నటువంటి ప్యాకేజ్ 12, ప్యాకేజ్ 13 ప్లస్ కొంత మేరకు ఏంటంటే ఈ 18, 19లో కొంత మేరకే సరిపోతుంది ఇది అన్నట్లు. అప్పుడు మనం ఆ టైంలో ఏంటంటే మీకు రిజర్వాయర్ మీరు ఎంత నీళ్లు తోడుతున్నారు, ఖరీఫ్లో ఎంత ఇస్తున్నారు, రబీలో ఎంత ఇస్తారు, రబీలో ఒక్కొక్క ప్రాజెక్టు కింద ఎంత అవసరమో అని అది క్యాల్కులేట్ చేసి దానికి అనుకూలంగా మీకు ఎంత రిజర్వాయర్ కెపాసిటీ కావాలనో మీరు అంచనాలు వేసుకొని ప్రజల ముందుకు వెళ్ళినట్లయితే ఎఫెక్టివ్గా ఉండేది. అక్కడ ఈ ఎక్సర్సైజ్ అనేది జరగలేదు. ఇది ఆ ఎక్సర్సైజ్ అనేది జరిగినట్లయితే అంటే మల్లన్న సాగర్ కానీ మీకు అవసరం ఎంత అవసరం ఉందని చెప్పి అంతవరకే మీరు ఏంటంటే రిస్ట్రిక్ట్ చేయమని చెప్పి అన్నట్లయితే ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చేది. అది జరగలేదు. ఈవెన్ కోర్టులో కూడా ఏంటంటే మీ అవసరం ఏంటి అని చెప్పి కూడా అంటే కోర్టులో కూడా ఎఫెక్టివ్ ఏంటంటే ప్రజెంట్ చేయలేకపోయారు. కోర్టుకు వెళ్ళలేదనే కానీ అండి ఎన్ని మెమోరాండాలు ఇచ్చాము. అవును, మెమోరాండాలు ఇచ్చారు. కానీ ఏంటంటే మీరు ఎంతైతే నీళ్లు లిఫ్ట్ చేస్తున్నారో, మీరు ఖరీఫ్లో ఎంత వాడుతున్నారు, రబీలో మీరు ఎంత వాడుతారు, రబీలో ఎంత వాడాలనుకున్నారు, దానికి అనుగుణంగా మీకు ఎంత రిజర్వాయర్ కెపాసిటీ కావాలో అంతే పెట్టుకొని మీరు అవసరం లేని దానికి ఏంటంటే మీరు ఎక్కువ రిజర్వాయర్ స్టోరేజ్ మీరు వాడుకోవడానికి అవకాశం లేదు. మీరు ఏంటంటే రిజర్వాయర్ కెపాసిటీ పెంచి 1000 ఎకరాలను ముంపుకు గురి చేసి శాశ్వతంగా ఏంటంటే ఆ 1000 ఎకరాలు మీకు ప్రజలకు అందుబాటు లేకుండా పోతుంది కదా, ఖర్చు వస్తుంది. ఆ మేరకు ఏంటంటే 10 నుంచి 15,000 ఎకరాలు శాశ్వతంగా ఏంటంటే మనం కోల్పోతాం కదా. అది ఆ ఒత్తిడి మీకు రిజర్వాయర్ కెపాసిటీ ఇంతే అవసరము. మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం డిపిఆర్ ప్రకారం మీరు ఇక్కడ ఇంత ఏంటంటే ఇంత నీళ్ళు ఇస్తారు, ఇంతే మీరు సాగు చేస్తారు, కాబట్టి అంతకంటే మీకు రిజర్వాయర్ అవసరం ఏంటి అని చెప్పి మనం ప్రశ్నించినట్టయితే బాగుండేది. అది ఆ విధంగా ఆ పద్ధతిలో ప్రశ్నించడం జరగలేదు. అప్పుడు ప్రజల్లో వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వాన్ని మీకు ఎందుకు అయ్యా మల్లన్న సాగర్ ఉంది, మల్లన్న సాగర్ దగ్గరికి ఏంటంటే మీకు 10 టీఎంసీలు 10 కంటే ఎక్కువ అవసరం లేదు. మీకు గంధమల్ల ఉంది, బసవాపూర్ ఉంది, బసవాపూర్ గంధమల్లకి కావాల్సినటువంటి నీరుని అక్కడైనా స్టోర్ చేసుకుంటారు కదా. మీకు ఇక్కడ మల్లన్న సాగర్లో స్టోర్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? మరి మల్లన్న సాగర్లో స్టోర్ చేస్తే అక్కడ అంత రిజర్వాయర్లు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు అంటే సెంట్రల్లో ఏంటంటే ఇది మల్లన్న సాగరు, ఇది గంధమల్ల బసవాపూరు. అక్కడ రిజర్వాయర్ అంటే ఆ ప్రాంతంలో ఏదైతే నీళ్ళు ఇవ్వాలని చెప్పి అనుకుని దానికి సరిపడా రిజర్వాయర్ అక్కడే ఉన్నప్పుడు అక్కడ నీళ్లు కావాల్సిన నీటిని మల్లన్న సాగర్లో రిజర్వాయర్లో స్టోర్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. అక్కడ రిజర్వాయర్ లేకపోతే నువ్వు ఇక్కడ స్టోర్ చేసుకుని ఇక్కడే దాని అవసరానికంటే కూడా ఈ రిజర్వాయర్ ఎక్కువ ఉంది. కొండపోచమ్మ దగ్గర అంతే జరిగింది, మీకు ఇక్కడ ఉంది. కాబట్టి ఏంటంటే మీకు ఎంత అవసరమో అంత మేరకే మీరు పెట్టుకున్నట్లయిందంటే సరిపోయేది. దీనివల్ల ఏమైందంటే మీరు రిజర్వాయర్ కెపాసిటీ పెంచడం వల్ల ఏంటంటే కాస్ట్ పెరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే మనకి అది ఆ రోజు ఏంటంటే ఆలోచించుకో పెట్టారు. కాబట్టి ఈ ఎక్సెస్ స్టోరేజ్ కెపాసిటీ ఏదైతే ఉందో, ఏదైతే మనకు లిఫ్టింగ్ కెపాసిటీ మనం ఇప్పుడు వాడుకుందాము. ఎట్లా వాడుకుందాము అంటే ఇప్పుడు పోలవరం నుంచి ఏదైతే నీళ్లు మళ్ళిస్తామంటున్నారో ఆ వాటర్లో ఇక్కడ మనం ఏంటంటే ఆంధ్ర వాళ్ళ వాదన ఏంటి, అసలు వాళ్ళు అంటే ఎందుకు ఆ వాదన వాళ్ళు చేస్తున్నారు, దాన్ని ఏంటంటే మనము కృష్ణా నదిలో పంపకాలు ఏ పద్ధతిలో జరిగాయి, గోదావరి నదిలో ఏ విధంగా పద్ధతిలో పంపకాలు జరిగాయి, దాన్ని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు చెప్పే దాంట్లో ఎంత వాస్తవాలు ఉన్నాయి, అసలు ఈ వాస్తవాలు ఏంటి, ఆ వాస్తవాలను అనుసరించి ఏంటంటే మనం ఏం చేయాలి అన్నటువంటిది ఆలోచించాలి.